ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘములకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము ఆయన మందిరంలో నుండి దీవెన మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము యెషయా గ్రంథము 62వ అధ్యాయము 11వ వచనమును ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 11వ వచనము. ఆలకించుడి, భూదిగంతముల వరకు యెహోవా సమాచారం ప్రకటింపజేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియచేయుడి. దేవుడైన యెహోవా అనాది కాలము నుండి ప్రకటింప చేసిన ప్రతి సమాచారము అది యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన వాక్యముగా, ప్రవచనముగా ఆయన అనేకమారులు ఆయన తన రక్షణార్థమైన బాహువుగా యేసుక్రీస్తు ప్రభువును ప్రత్యక్షపరచి ఆ రక్షణార్థమైన దేవుని రక్షణను ఈ లోకములోనికి ప్రకటింపచేసి అందరూ ఆ రక్షణ పొందాలని తన ప్రవక్తల ద్వారా పలికాడు. ఆ ప్రవక్తలు కూడా యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన ఆ ప్రకటన అనగా ఆ ప్రకటనను పరిశీలించి పరిశుద్ధాత్మ ద్వారా ప్రకటింపబడిన ఆ సువార్త విషయమై, ఆ సువార్త ప్రకటన ద్వారా కలుగు దేవుని కృప విషయమై అని 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 10, 11, 12 వచనాల్లో మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గురించి పరిశీలించుచు, ఏ రక్షణ? భూదిగంత నివాసులారా, భూదిగంతముల వరకు ఆయన ప్రకటించిన సమాచారము ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చి ఉన్నదని యెషయా గ్రంథం 62వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు అనాదిగానే ఆ రక్షణను గురించి ప్రకటించిన ఆ ప్రవచన వాక్యమును పరిశీలించి ప్రవక్తలు తమయందున్న క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి, వాటి తరువాత కలుగబోవు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ ఏ కాలములను బట్టి ఎట్టి కాలం సూచించుతూ వచ్చినో దాన్ని విచారించి పరిశోధించి వారు నమ్మి ఉన్నారని, ఆ నమ్మకం చొప్పున వారు ప్రకటించారని పరిశీలించి, విచారించి, పరిశోధించి అది నిజమా కాదా అని పరిపూర్ణముగా వారు విశ్వసించి ప్రకటించారు. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వల్ల మీకు సువార్త ప్రకటించుట ద్వారా మీకు ఇప్పుడు తెలపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే, అనగా ఈ వాక్యమును వినువారైన మన కొరకు రాబోయే కాలంలో ఈ వాక్యములను ధ్యానించువారు, చదువువారు, వినువారి కొరకు పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడిన దేవదూతలు ఈ కార్యమును తొంగి కోరుచు ఉన్నారు. కాబట్టి ఈ రక్షణ మీ యొద్దకు వస్తూ ఉన్నది. ఈ రక్షణ అనాది కాలముననే తండ్రి అయిన దేవుడు తన రక్షణార్థమైన ప్రణాళికను ఆదిమానవుడు చేసిన పాపమును బట్టి ఆయన సన్నిధి నుండి వారిని వెలగొట్టిన దినం మొదలుకొని, భూమి మీదకి వారిని పంపివేసిన దినం గడియ మొదలుకొని ఆ రక్షణార్థమైన ప్రక్రియను దేవుడు, ఆ రక్షణను మానవునికి అనుగ్రహించటానికి ఆయన తన ప్రణాళికను రూపొందించి ఆయన అద్వితీయ దేవునిగా, పరమ ప్రభువుగా, పరమ దేవుడై ఉండి ఆ అద్వితీయ దేవునిగా ఉన్న ఆ దేవుడు అద్వితీయ కుమారునిగా పుట్టి రక్షకుడిగా ప్రత్యక్షమై మనకు ఆ రక్షణను అనుగ్రహించాడని, విశ్వాసులకు రక్షకుడుగా ఆయన ప్రత్యక్షమయ్యాడని కొలస్సీ పత్రికలో ఇలాగ దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. అద్వితీయ దేవుడుగా ఉండిన యెహోవా దేవుడు, అనాదిగా ఉన్న దేవుడు, మొదటివాడు, కడపటివాడైన దేవుడు, ఆది అంతమై ఉన్న దేవుడు మనుషులందరికీ రక్షకుడిగా ఆయన అద్వితీయ
దేవుని కుమారునిగా. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. అద్వితీయ దేవుడైన యెహోవా దేవుడే అద్వితీయ కుమారుని కనుక కుమారునిగా శరీరమును ధరించుకొని శరీరధారిగా మనుషుల పోలికలో పుట్టి ఆయన మనుషులందరికీ రక్షకుడిగా ప్రత్యక్షమాయనని ఈ మాట నమ్మదగినది, పూర్ణాంగీకారములకు యోగ్యమైనదని 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనములలో ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారములకు యోగ్యమైనది ఉన్నది, మనుషులకందరికీ రక్షకుడు, మరి విశేషముగా విశ్వాసకు రక్షకుడైన జీవం గల దేవుని యందు మనం నిరీక్షణ ఇచ్చి ఉన్నాం. మనుషులందరికీ రక్షకుడిగా ఆయన ఈ లోకంలో అద్వితీయ దేవునిగా ఉన్న, అనాదిగా ఉన్న దేవుడు, ఆది అయి ఉన్న దేవుడు, మొదటివాడిగా కడపటివాడిగా ఉన్న దేవుడు ఆయన అద్వితీయ దేవుని కుమారునిగా. అందుకే యెషయా గ్రంథం 48వ అధ్యాయం 12వ వచనం నేనే ఆయనను, నేను మొదటివాడను కడపటివాడను అని 16వ వచనం. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను, ఇప్పుడు ప్రభువు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్తలో ఆయన నేను పరలోకము నుండి దిగి వచ్చి ఉన్నాను, నేను ఆది యందు ఉన్నవాడను, అది పుట్టినది మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను, ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపినని యెషయా గ్రంథం 48వ అధ్యాయం 16వ వచనంలో దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఆ రక్షణ అనాదిగా సర్వమానవాళి పాప పరిహారార్థమై పాపను క్షమించబడి వారి ఆత్మలు రక్షింపబడినట్లుగా ఆ రక్షణను యేసుక్రీస్తు ప్రభువారు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించడానికి నేను పరలోకం నుండి దిగి వచ్చాను, నేను లోకరక్షకుడని, లోకమును రక్షించడానికి అద్వితీయ దేవుని కుమారునిగా శరీరధారిగా కృపాశక్తి పూర్ణునిగా నేను మీ మధ్య నివసించి మిమ్ములను రక్షించడానికి నేను ఈ లోకంలోనికి వచ్చాను అని చెప్పి యోహాను సువార్త 8వ అధ్యాయము 42వ వచనంలో నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటా నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపెనని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అలాగే నేను ఈ లోకంలోనికి పరలోకము నుండి దిగి వచ్చాను, పరలోకములో నుండి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చానని యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. 25వ వచనం ఈ సంగతులు గూఢార్థముగా మీతో చెప్తున్నా, అయితే నేను ఇకెన్నడను గూఢార్థముగా మీతో మాట్లాడక తండ్రిని గూర్చి మీకు స్పష్టముగా తెలియచెప్పు గడియ వచ్చుచున్నది. ఆ దినమందు మీరు నా పేరుతో అడుగుదురు కానీ మీ విషయమై నేను తండ్రిని వేడుకుందునని మీతో చెప్పట్లేదు. మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి తను నమ్మితిరి కనుక తండ్రి తానే మిమ్మల్ని ప్రేమించున్నాడు, నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి ఈ లోకమునకు వచ్చి ఉన్నాను అని దేవుని వాక్యంలో రాయబడి. కాబట్టి ఆ అద్వితీయ దేవుడే అద్వితీయ దేవుని కుమారునిగా పుట్టి ఈ లోకంలోనికి మనకు రక్షకుడిగా ప్రత్యక్షమాయనని దేవుని వాక్యంలో రాయబడింది. అలాగే యెషయా గ్రంథంలో 45వ అధ్యాయము 21వ వచనంలో ఈ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియజేయుడి, జనులు కూడుకొని ఆలోచన చేసుకుందురుగాక. ఆయన రక్షణను గురించి మనం ఆలోచన చేయాలి. ఆ సమాచారం ముందుగానే దేవుడు తన ప్రవక్తల ద్వారా పంపించాడు, ప్రకటించి పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడి ఇక మీద జరగబో కార్యములను అనాది కాలంలో దేవుడు అంటున్నాడు, నేను రహస్యముగా మాట్లాడిన వాడిని కాదు, నేను ప్రత్యక్షముగా నేరుగా సూటిగా ఖచ్చితముగా ఖండితముగా నేను చేయబో కార్యములను గురించి అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైన గూఢార్థమైన మర్మము అనబడిన రక్షణను గూర్చిన ప్రవచన వాక్యములు అది యేసుక్రీస్తు ప్రభువు అనబడిన దేవుడైన యెహోవా యేసుక్రీస్తు ప్రభువుగా అద్వితీయ దేవుడైన యెహోవా అద్వితీయ దేవుని కుమారునిగా పుట్టి ఆయన శరీరం ధరించుకొని శరీరధారి అయి అబ్రహాము సంతాన స్వభావం ధరించుకొని శరీరం బట్టి దావీదు సంతానముగా ఆయన రాజుగా రక్షకుడిగా విమోచకుడిగా ప్రధాన యాజకుడిగా
ప్రవక్తగా ప్రత్యక్షమై నిన్ను నన్ను రక్షించడానికి రక్షణ సువార్తను ప్రకటించి ఆ రక్షణలోకి మనం నడిపించడానికి ఆయనే మార్గమై సత్యమై జీవమై ఆయన ద్వారానే తప్ప నేనే మార్గమును సత్యం నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు రాలేడు పరలోకముకు రాలేడు అని చెప్పి నేను మొదటివాడును ఆది యందు ఉన్నవాడును అది పుట్టిన కాలం మొదలుకొని నేను ఉన్నవాడును ఇప్పుడు ప్రభువుకు యెహోవాయు ఆయన ఆత్మ నన్ను పంపించి ఉన్నది. అందువలన మరియా పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది. ఆ ఆత్మ వలన ఆయన ఆత్మస్వరూపిగా ఉండి ఆయన మరియ గర్భములో ఉద్భవించి రక్షకునిగా అనగా దేవుని అద్వితీయ దేవుని కుమారునిగా పుట్టి రక్షకుడిగా మనలను రక్షించటానికి రాబో కాలంలో సమీపం దేవుడు ఉగ్రత నుండి మనల్ని రక్షించటానికి పాపం వల్ల వచ్చే జీతం మరణము నుండి మనల్ని రక్షించటానికి మరణమును జయించటానికి అపవాది క్రియలు లయపరచటానికి ఆయన అబ్రహాము సంతాన స్వభావం ధరించుకొని దాసుని స్వరూపము దాల్చుకొని ఆయన రక్షకుడిగా ఈ లోకంలో ప్రత్యక్షమై అందుకే పూర్వకాలం మొదలుకొని ఆ కార్యము తెలియజేసిన వాడు ఎవడని యెషయా గ్రంథం 45వ అధ్యాయము 21వ వచనంలో చాలా కాలము కిందట దాన్ని ప్రకటించిన వాడు యెహోవానగు నేనే కదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నేను నీతిపరుడునగు దేవుడను రక్షించువాడను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే మరి ఏ దేవుడు లేడు, నా ఎదుట ప్రతి మోకాలు వంగునని ప్రతి నాలుక నా తోడని ప్రమాణం చేయునని నేను నా పేరట ప్రమాణం చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి యెషయా గ్రంథం 46వ అధ్యాయం 9వ వచనంలో చాలా పూర్వకాలమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకున్నది. దేవుడును నేనే మరి ఏ దేవుడును లేడు, నేను దేవుడను నన్ను పోలి ఉన్నవాడు ఎవడు లేడు, నా ఆలోచన నిలుచునని నా చిత్తమంతివి నెరవేర్చదనని చెప్పుకొనొచ్చు. ఆది నుండి నేనే కలగబో వాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలం నుండి నేనే జరుగు వాటిని మీకు తెలియచేయుచున్నాను. 11వ వచనం ఆఖరి భాగంలో నేను చెప్పి ఉన్నాను, దాన్ని నెరవేర్చదను, ఉద్దేశించి ఉన్నాను, సఫలపరచదను. 13వ వచనంలో నా నీతిని దగ్గరకు రప్పించి ఉన్న నా దూరం లేదు, నా రక్షణ ఆలస్యము చేయదు. ఆ రక్షకునిగా ఆ విమోచకునిగా దేవుడైన యెహోవా ముందుగా ఆయన రక్షణను గురించి ప్రకటించి తన ప్రవక్తల ద్వారా యెషయా ప్రవక్తంలో ప్రవచింపబడిన ప్రతి ప్రవచనము అద్వితీయ దేవుని కుమారుడైన తండ్రియగు దేవుడు, బలవంతుడైన దేవుడు, ఆలోచనకర్త, సమాధానకర్త యుగ అధిపతి ఆయన రక్షకుడిగా ఈ లోకంలో ప్రత్యక్షమై దేవుడు అనాదిగా ప్రకటించిన తన రక్షణార్థమైన రక్షణను గూర్చిన ప్రకటన. అందుకే 48వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనంలో సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు, పూర్వకాలంలో జరిగిన సంగతులను నేను చాలా కాలం కింద తెలియజేసి ఆ సమాచారం నా నోటి నుండి బయలుదేరును, మేము వాటిని ప్రకటించి తిని నేను ఆకస్మికంగా వాటి చేయగా అవి సంభవించాను. ఆ రక్షణ మనుషుల రక్షణార్థమే, మానవుల రక్షణార్థమే దేవుడు. అందుకే అంటున్నాడు ఆయన ఇచ్చు బహుమానం ఆయన యుద్ధం ఉన్నది. యెషయా గ్రంథం 49వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి 4వ వచనంలో నాకు న్యాయకర్త అయిన యెహోవాయే, నా బహుమానము నా దేవుని యొద్ద ఉన్నది, యెహోవా దృష్టికి నేను గన్నునైతుని, నా దేవుడు నాకు బలమాయనని. 49వ అధ్యాయం 6వ వచనం 2వ భాగంలో భూదిగంతముల వరకు నీవు నేను కలుగు చేయు రక్షణకు సాధనమవుతుంది, అన్యజనులకు వెలుగై ఉన్నట్లు నియమించి ఉన్నాను, ఇశ్రాయేలు విమోచకుడు పరిశుద్ధ దేవుడకు యెహోవా అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి దేవుడు ఆ రక్షణను గురించి ముందుగానే ప్రకటించి 62వ అధ్యాయం 11వ వచనంలో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్ద ఉన్నది, ఆయన ఇచ్చు జీతం ఆయన యొద్ద ఉన్నది, ఆయన ఇచ్చు బహుమానము నిత్య జీవం, రక్షణ భాగ్యం, పాపక్షమాపణ ఇవన్నీ అనుగ్రహించడానికి రక్షకుడిగా ప్రత్యక్షమాయనని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి మనము ఆ రక్షణ పొందుకోవడానికి దైవ చిత్తానుసారమైన దుఃఖంతో రక్షణార్థమైన మారు మనసు పొందినట్లుగా ఆ రక్షణను పొందుకున్నట్లుగా దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ. అందుకే లూకాసు వార్తలో సుమియోను ఇలాగ ఆ రక్షణ చూచినట్లుగా పరిశుద్ధాత్మపూర్ణుడై ఆ రక్షణను గురించి నిరీక్షణ గలవాడై, దేవుని రక్షణ గురించి నిరీక్షణ గలవాడై ప్రభు యొక్క క్రీస్తును చూడక మరణము పొందడని దేవునిచే వాగ్దానం పొందినవాడే. లూకాసు వార్త 2వ అధ్యాయము
26-27 వచనంలో ఆయన భక్తిపరుడు నీతిమంతుడునై ఉన్నాడు సిమియోను. అతడు ప్రభు యొక్క క్రీస్తుని చూడక మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడ్డాము. ఈ సువార్త కూడా మనం చదువుకున్న మొదటి పేతురు పత్రికలో పరిశుద్ధాత్మ వల్ల ప్రకటింపబడిన సువార్త, రక్షణ సువార్త. అనాదిగా దేవుడు రక్షణార్థమైన తన ప్రణాళికను రూపొందించి యేసుక్రీస్తును అద్వితీయ దేవుని కుమారునిగా, అద్వితీయ దేవుడైన యెహోవా దేవుడే అద్వితీయ దేవుని కుమారునిగా పుట్టి ఆ రక్షణ మనకు అనుగ్రహించడానికి, ఆ రక్షణను ఆయన ద్వారా బయలుపరచడానికి, మన ఆత్మను రక్షించడానికి శక్తిగల వాక్యమును పరిశుద్ధాత్మ ద్వారా ప్రకటింపబడిన ఆ వాక్యము నమ్మి ఆత్మవశుడే దేవాలయంలోకి వచ్చి అతడు ఆ శిశువుని ఎత్తుకుని, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిమ్ము, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని అని దేవుని వాక్యంలో రాయాలి. కాబట్టి ఇది నిజము. దీన్ని నమ్మి యేసుక్రీస్తు ప్రభు అని రక్షకుడని మన హృదయమందు విశ్వసించి ఆ రక్షణను పొందుకున్నట్లుగా ఆయన అనాదిగా ప్రకటించిన ఆ రక్షణ నా యొద్ద నుండి బయలుదేరుచున్నది. ఇక ఆ రక్షణ ఆలస్యం చేయదు. భూదిగంతిన వాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడని ఆ రక్షణను యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకంలోనికి ఆయన అద్వితీయ దేవుని కుమారుడిగా, అద్వితీయ దేవునిగా ఉన్నవాడు, అద్వితీయ దేవుని కుమారుడిగా మనుషుల పొలికి పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని శరీరధారికి ఈ లోకంలోనికి వచ్చి మనకు ఆ కృప ద్వారా రక్షణను అనుగ్రహించి మనం రక్షించడానికి దేవుడు రక్షకుడుగా ప్రత్యక్షమాయన. ఆ రక్షణను మనమందరం పొందుకున్నట్లుగా ప్రభువా నీ రక్షణ భాగ్యం నాకు అనుగ్రహించి నా కుటుంబమును, నా గృహమును దర్శించి నా హృదయంలోనికి, నా గృహంలోనికి, నా కుటుంబంలోనికి నీ రక్షణను అనుగ్రహించి రక్షకుడుగా నీ మా మధ్య వెలసి ప్రత్యక్షమై మమ్మల్ని దర్శించి మేము రక్షింపబట్టుగల ఆత్మ నడిపింపు దయచేసి నీ రక్షణ భాగ్యము నేడు మీ ఇంటికి రక్షణ వచ్చిందన్న వాగ్దానము మాకు అనుగ్రహించు ప్రభువా అని మనం ప్రార్థించి చిత్తగించుము, చూడము, దయచేయము ప్రభువా. మేము మీ ప్రజలమే కానీ మనం ప్రార్థించి ఆ రక్షణ పొందుకోవాలని ఉదయకాల సమయంలో దేవుడు అందుకు యేసుక్రీస్తు ప్రభువు అద్వితీయ దేవుడైన యెహోవా దేవుడు, పరలోకమందున్న దేవుడు, అద్వితీయ దేవుని కుమారునిగా స్త్రీ యందు పుట్టి కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన రక్షకుడిగా ప్రత్యక్షమాడు. ప్రభువానికి స్తోత్రాలు. అవును తండ్రి, నీవు రక్షకుడిగా ప్రత్యక్షంగా అనాదిగా నీ దయా సంకల్పం చొప్పున మీరు ప్రవక్తల ద్వారా ప్రకటించిన క్రీస్తుని గూర్చిన ప్రవచనములను, ఆ రక్షణార్థమైన ప్రణాళికను యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మా జీవితంలో నెరవేర్చి పరిశుద్ధాత్మ ద్వారా ప్రకటించి ఆ రక్షణను మాకు స్థిరపరచడానికి, మమ్మల్ని రక్షణలోకి నడిపించడానికి అద్వితీయ దేవుని కుమారుడిగా, రక్షకుడిగా, విమోచకుడిగా మీరు ప్రత్యక్షమైన ఇది నమ్మదగినది, పూర్ణాంగీకారములకు యోగ్యమైనది. ప్రతి ఒక్కరు నమ్మి మీ రక్షణ భాగ్యములు పొందుకునే భాగ్యం దయచేయమని వీడి ద్వారా వీక్షిస్తున్న ప్రతి కుటుంబమును మీరు దర్శించి నేడు మీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదన్న క్రిస్మస్ ఆనందము, సంతోషము వారందరికీ దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమె. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని త్యాగం, ఈ రక్షణ భాగ్యము దేవుడు అనాదిగా ప్రకటించిన రక్షణార్థమైన తన బాహువును మనందరికీ అనుగ్రహించి ఆయన బహుమానమనబడిన రక్షణను, నిత్య జీవము మనకును మన కుటుంబములకు అనుగ్రహించి మనల్ని ఆత్మ సంబంధం, పరలోక విషయంలో ఆత్మ సంబంధం ఆశీర్వాదంతో ఆశీర్వదించును గాక.